నేను యాక్చువల్లీ మిస్టర్ పెళ్ళం నేను చేయాల్సింది. మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ వాళ్ళు కృషి చేశారు. అనౌన్స్ కూడా చేసినట్టున్నారు కదా. అనౌన్స్ అందరూ అనుకున్నారు అప్పట్లో. ఓకే. ఈ తినే చేస్తుంది అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారేమో దివ్యవాణి గారు వద్దు అని చెప్పని, నా తప్పు నా పాపం ఏమీ లేకుండా నేను సారీ చెప్తానండి కూడా అని నేను చెప్పిన తర్వాత మిస్టర్ పెళ్ళం చేసినాక వాళ్ళకి ట్రూత్ ఏంటని అర్థమైనాక పెళ్లి కొడుకు చేశారండి. కేవలం నా కోసమే చేశారు ఆ సినిమాలో. ఈ సినిమా అమ్మాయి మిస్ అయిపోయింది, అమ్మాయి బాధపడకూడదు అని చెప్పని చేశారు. నా బ్యాడ్ లక్ అది కొంచెం అనుకున్న విధంగా లాభాలు రాలేకపోయింది ఆ సినిమాలో. అప్పట్లో అది బంగారు పిచ్చి కానీ చంద్రమోహన్ గారు విజయ నిర్మల గారు చేసిన మూవీ అనమాట. సో అట్లా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు. ఏ గాడ్ ఫాదర్ లేకుండా దేవాది దేవుడే నాకు అన్నీ నాకు మార్గం చూపించేవాడిగా, లైక్ మా అమ్మగారు ఒక క్రమశిక్షణమైన మార్గంలో, అండ్ బాపు రమణ గారు ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా కూడా ఈ అమ్మాయి ఏ సినిమాలు అంటే ఎత్తుక్కొని పది చెప్పాలి. ఏ హీరో అయినా సరే ఏది అంటే వాళ్ళు ఎంత పెద్ద స్టార్లైనా చెప్పుకోవాలి. బట్ తెలుగు చరిత్ర అనేది ఉన్నంత వరకు పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం. హీరో క్యారెక్టర్ కూడా డామినేట్ చేసే విధంగా నాకు అది ఒక పడటం అనేది లైక్ నాకు ఒక దేవుడిచ్చిన ఒక అదృష్టం అండి. నేను ఎప్పుడు కూడాను అది బాపు రమణ గారికి నా జన్మాంతరం నేను రుణపడి ఉంటాను. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళ గురించి తక్కువేనండి. చాలా అరుదుగా కనిపిస్తారు. అసలు గర్వం అనేది ఉండదు, పొగడ్తలకి పడరు, నిస్వార్థమైన వాళ్ళు. అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఎలా ఉంటుంది అనే దానికి వారు ఒక మాదిరికరం. లైక్ ఆ టీంలో మేము పనిచేసిన కెమెరామ్యాన్ రాజు గారు కానీ చాలా డిసిప్లైన్డ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారు వద్దన్నారు? ఆ రీజన్ ఏమై ఉంటుంది? ఆ తర్వాత తెలిసిందా అసలు ఏంటి అనేది? దివ్యవాణి గురించి చెప్పారా ఎవరైనా, లేకుంటే దివ్యవాణి ఇలాంటిది అని అన్నారా? అక్కడ అభిప్రాయ భేదాలు అనేవి కొన్నిసార్లు వస్తాయి. మీరు సారీ చెప్పానన్నప్పటికీ కూడా ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఎందుకు వద్దన్నారా అంత తీవ్ర స్థాయిలో? కామన్ ఏముంటుందండి, అప్పుడు హీరోలు మేము హీరోయిన్స్ అప్కమింగ్లో ఉన్నాము. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఎప్పుడు, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు అని. రామరాజ్యంలో భీమరాజు అని ఒక సినిమాలో ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ స్థాయి నుంచి ఈరోజు హీరోగా ఎదిగారు అని అంటే ఆయన ఎంత కష్టంలో నుంచి పైకి వచ్చిన వ్యక్తో. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, రియల్ టాలెంట్ని టాలెంట్గా తీసుకురావాలి. ఓకే, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనసులో 1000 ఆశలు నీకు రావచ్చు. అవతల వ్యక్తులకి ఇష్టం అంటే మీరు ఎలా ఉన్నా కూడా నో ప్రాబ్లం. కానీ ఒక ఆర్టిస్ట్గా ఎదగనిచ్చినప్పుడు మేము కూడా ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులు కానీ ఒక మంచి నటిగా మనం గుర్తింపు తెచ్చుకోవాలని తీసుకొని వస్తారు. సో అట్లా నేను ఒక టైపులో ఉండే అమ్మాయిని నేను క్యారెక్టర్ కోసం ఆశపడి మనకున్న బార్డర్ తప్పి బయటికి వెళ్ళే స్వభావం మా ఇంట్లోనూ లేదు, నాకునూ లేదండి. సో అట్లా అందులో నేను ఇంట్లో లాస్ట్ అమ్మాయిని. మా అమ్మగారికి అక్కయ్యకి చాలా ప్రేమ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. మన వంశీ గారు యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ప్రవీణ్ గారు వాళ్ళు మేము ఒక మూవీ చేద్దామనే ఉద్దేశంతో మన పెద్ద వంశీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పారు, అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదండి, ఈ అమ్మాయి ఏ రోజు ఒక సినిమా ఆఫీస్ గడప ఎక్కి దిగలేదు, వీళ్ళ అమ్మగారు తెలుసు, వీళ్ళ అక్కగారు తెలుసు కష్టపడిన వాళ్ళలో, కానీ ఈ అమ్మాయిని ఇప్పుడు అసలు బయటికి రాలేదు. సడన్గా బాపు గారు మూవీలో రావటం అని చెప్పని ఆ పెళ్లి పుస్తకంకున్నటువంటి స్క్రిప్ట్ బుక్ మొత్తం వంశీ గారి దగ్గర ఉందండి. ఆయన అది చూపించగల నాకు కళ్ళెమ్మట అలా నీళ్ళు వచ్చేసినాయి. సార్ ఇది ఎప్పటికైనా నాకు ఇవ్వరా ప్లీజ్ అని. ఎందుకంటే అది స్టార్టింగ్ నుంచి కూడా శుభం కార్డు వరకు సినిమా మొత్తం ఆ బుక్లో బాపు గారి ఆర్ట్తో ఏదైతే మేము వర్క్ చేసామో అదంతా బైండ్తో ఉందండి. బైండింగ్ బుక్ అనమాట, పెళ్లి పుస్తకం అని చెప్పిన. నాకు అసలు చూస్తే ఆహా ఇది నాకు దొరికింది, ఎప్పటికైనా సరే వంశీ గారిని బ్రతిమలాడి సార్ నా పుస్తకం నాకు ఇవ్వండి నేను అడుగుదాము, అంత అదృష్టమా నాకు అని చెప్పని అన్నానండి. అట్లా నన్ను ఇండస్ట్రీలో వచ్చిన కష్టం అంటే నాకు తెలియదు, నలుగురితో మాట్లాడటం అంటే నాకు తెలియదు. ఏ రోజు క్యారెక్టర్ల కోసం వెళ్ళి ఒకళ్ళ దగ్గర నేను మాట్లాడలేదు. రావటం పర్చూరి శారదాంటి గారి ద్వారా పర్చూరి గోపాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో ఒక పిల్లల్లాగా ఉండేవాళ్ళు, కానీ ఆ క్యారెక్టర్ల కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అనుభవం మనకి లేదండి.
సో లక్కీగా మా ఇంటి పక్కనే ద్వారకి అంకుల్ ఉండేవాళ్ళు. నా 15 ఇయర్స్ అప్పుడు 10th ఎగ్జామ్ అయిపోయి వచ్చాను. 14 కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ నాకు. డాన్స్ రాజే డాన్స్ అని వాళ్ళు కన్నడ మూవీ చేస్తున్నారు. లీలావతి గారి అబ్బాయి అనమాట. ఈ అమ్మాయి ఎవరు బాగుంది బొద్దుగా ఆ పిల్ల అని అంటే నాకు అసలు కన్నడ రాదు, తమిళ్ రాదు, ఏమి రాదు. సో ద్వారకి అంకుల్ తీసుకెళ్ళి ఆయనే అసలు నాకు దివ్య అని పేరు పెట్టింది ఆయనేనండి. అవును, ఉషారాణి ఉషావాణి నా ఒరిజినల్. No, no, మీ పేరు ఉషావాణి, ఫస్ట్ దివ్యవాణి మార్చారు. అంటే అసలు పేరు అయితే నాగ ఉషావాణి. మా నానమ్మ గారి పేరు నాగ. నాగా. అది నాగ మరి మొరటగా ఉందని కట్ చేసి ఉషావాణి అని. తర్వాత ఆయన దివ్య అని ద్వారకేష్ గారు పెట్టారు. సో మమ్మీకి వాణి అనే పేరంటే ఇష్టం. సో వాణి అంటే అమ్మ ఇంట్లో అందరూ వాణి తల్లి అంటారు. నా సన్నిహితులు నాకు ఆప్తులు అనే వాళ్ళందరూ వాణినే. సో బయట వాళ్ళు మాత్రం దివ్య గారు అని అంటారు. సో అమ్మకి వాణి అనే పేరు ఎక్కడ మరుగుపడిపోతుంది అని చెప్పని దివ్యవాణి అని పెట్టారు. డిఫరెంట్గా అది అలా కలిసి వచ్చింది వాక్ని. ఇది ఇప్పుడు అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఆ పేరు, ఆ వాణి అనేది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మహానటి చేశారు కదా, సో అవేమన్నా మీరు రికలెక్ట్ చేసుకున్నారా ఎప్పుడన్నా ఆ కాలం సంఘటనలు అవన్నీ మాట్లాడుకున్నారా? లేదండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఆయన ఒక పెద్దరికంతో చాలా ప్రేమపూర్వకంగా లైక్ అవేమి ఆయన లేకుండా మంచి ఆర్టిస్ట్వి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తామమ్మా దివ్య అని. మాది అదేంటో మరి జాతకం ఏమో తెలియదు కానీ ఆయనతో 3 సినిమాలు హ్యాట్రిక్ అండి నాకు. ఎదురింటి 3, పక్కింటి పెళ్ళాం, 2 పెళ్ళాల ముద్దుల పోలీసు అండ్ పెళ్లి పుస్తకం. ఆ తర్వాత మహానటి, దాంట్లో ఆయన నాకు బావగారిగా చేశారు. సో మంచి హిట్ కొట్టడం అంటే ఉంటాయి కదండి వాళ్ళ. ఇప్పుడు ఒక అమ్మాయి ఒకలాగా ఉందంటే ఇంకొక అమ్మాయి కూడా అలానే ఉండాలి అని అనుకుంటారు. ఏంటి ఆమెకన్నా ఈయన దగ్గర పెద్ద ఇదా, మా క్యారెక్టర్లో సత్తు ఉంది, క్యారెక్టర్ లేకుండా అనేక మంది అవకాశాల కోసం ఎగబడుతున్నారు, చేస్తున్నారు, తీసి పక్కన పడేసి ఇంకొక ఆమెను పెట్టండి అని టైప్లో ఉంటారు జనరల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకే కూడాను. సో టాలెంట్ అనే దాన్ని ఒక్క వరకే స్టాప్ చేయగలరండి, ఒక్క లెక్క వరకే స్టాప్ చేయగలరు. లైక్ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, మేము అప్పుడు తుఫాన్ ఒకటి వచ్చిందండి 92-93 ఐ థింక్. వచ్చినప్పుడు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, శ్రీదేవి అందరూ కలిసి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఒకటి నాటకాలు అవి చేశారనమాట. దానికి టికెట్స్ పెట్టారు. దాంట్లో కోడి రామకృష్ణ గారి టీంలో నేను చేశానండి ఒక స్కిట్ మేము చేసాం. చిరంజీవి గారిది వేయలేదు, శ్రీదేవి గారిది. అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేది, టీవీలు ఇవన్నీ కూడా అంత లేవు. సో దాంట్లో ఎస్పెషల్లీ న్యూస్లో 10 సార్లు నేను చేసిందే చూపించారనమాట. అంటే అది స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా అంత జీవం ఉట్టిపడేటట్టు చేసాం. అంటే వాళ్ళందరూ అప్పటికైనా నాతో జగదేకి వీరుడు, అతిలోక సుందరి, నాది పెళ్లి పుస్తకం అప్పుడే రిలీజ్ అయ్యి ఉంది. వాళ్ళందరివి చెప్పలేదన్నమాట. సో టాలెంట్ అనేది ఎక్కడుందంటే మీడియా కానీ ప్రజలు కానీ దానికి ఎప్పుడు కనెక్టివ్ అవుతారండి. అదే నన్ను బ్రతికించింది, అదే నన్ను నడిపించింది, అదే నన్ను నిలబెట్టింది, ఏ ఫీల్డ్ అయినా కూడా. సో